సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్ ఈరోజు ఈ వీడియోలో చాలా కిరాక్ అప్డేట్స్ ఉన్నాయి. లైక్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ ఫ్రీకింగ్ రాలిన్స్ మ్యాచ్ గురించి మనం మాట్లాడకపోతున్నాం. ఎస్, ఇది కరెక్టే, రోమన్ వర్సెస్ సెత్ మ్యాచ్ అండ్ బాస్. అంతేకాదు సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన మనకి రూమర్స్ ఉన్నాయి. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ అంటే చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి అన్నమాట. రోమన్ రేన్స్ మ్యాచెస్ పైన, సెత్ రాలిన్స్ మ్యాచ్ పైన. అండ్ బాస్ అంతేకాదు మన రోమన్ రేన్స్ రీసెంట్లీ కనిపించినాడు అనమాట. రీసెంట్లీ రోమన్ రేన్స్ ఒక ఫోటో సోషల్ మీడియా అంటే వీడియో ఫోటో చాలా వైరల్ అవుతుంది. సో దాని గురించి కొంచెం మనం క్లియర్గా మాట్లాడదాం. అండ్ బాస్ అంతేకాదు ఫైనల్లీ నేను ఈరోజు మన ఛానల్లో మన జాయిన్ మెంబర్షిప్ నేను ఓపెన్ చేశాను. మీరు చాలామంది అంటే జాయిన్ బటన్ ఓపెన్ చేయన్నా అంటే నువ్వు మెంబర్షిప్ ఆప్షన్ ఓపెన్ చేయంటే మన ఛానల్లో మెంబర్స్ ఉంటే, పర్మనెంట్గా మెంబర్స్ ఉంటే మంచిగా ఉంటుంది. సో ఆ మెంబర్షిప్ ఆప్షన్ ఓపెన్ చేయని మీరు చాలామంది అప్పుడప్పుడు నాకు కామెంట్ చేస్తుంటే అండ్ ఇన్స్టాగ్రామ్లో చాలామంది డిఎం చేస్తూనే ఉంటారు. సో అందుకని స్పెషల్లీ నేను మీకోసమే మన ఛానల్లో మెంబర్షిప్ ఆప్షన్ నేను ఓపెన్ చేసినాను. మన సబ్స్క్రైబ్ బటన్ పక్కన మీకు అనిపిస్తుంది అన్నమాట, జాయిన్ బటన్ ఉంటుంది. సో మీరు దాన్ని క్లిక్ చేస్తే ఎక్కువ ఏం కాదంటే ఇది మన ఫ్రీలో పెట్టలేమన్నమాట. మెంబర్షిప్ ఆప్షన్ అనేది కంపల్సరీ అది పేడ్ ఉంటుంది, ఫ్రీలో పెట్టలేను. అంటే కావాలంటే నేను 200, 100, 200, 300 పెట్టొచ్చు. బట్ నేను ఓన్లీ 59 రూపీసే పెట్టినాను మెంబర్షిప్ ఆప్షన్. ఎందుకంటే అందరు రావచ్చు దాంట్లో. మెంబర్షిప్ అన్నప్పుడు అది అందరి కోసం ఒక మంచి అవకాశం ఉండాలని ఓన్లీ 59 రూపీస్కి పెట్టినాను. సో మీరు మన జాయిన్ బటన్లో అంటే మీరు మన ఛానల్కి పర్మనెంట్ మెంబర్ కావచ్చు. ఎవ్రీ మంత్ అంటే ఓన్లీ 59 రూపీసే కట్ అవుతుంది అనమాట, ఓన్లీ 60 రూపాయలు అనుకోండి. అండ్ బాస్ అంతేకాదు నేను ఓన్లీ అంటే మన ఛానల్ వచ్చిన స్పెషల్ మెంబర్ కోసం నేను ఎవ్రీ వీక్ ఒక స్పెషల్ Q&A లైవ్ స్ట్రీమ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇలాంటివి ఏమైనా చేస్తేనే ఇంకా మంచిగా ఉంటుంది మాట. ఈ మధ్యలో నేను Q&A ఏం చేస్తలేను. అంటే ఇప్పుడు మన ఛానల్ ఏది కూడా ఇంట్రెస్టింగ్ చేయాలి. సో అందుకని జాయిన్ బటన్ నేను ఆప్షన్ ఓపెన్ చేశాను. అంటే చాలా తక్కువ, అంటే ఓన్లీ 60 రూపాయలు పెట్టినాను అనమాట. సో మీరు మన మెంబర్షిప్ ఆప్షన్లో అంటే మెంబర్షిప్ అంటే మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. అండ్ నేను అంటే ఎవ్రీ వీక్ ఒక Q&A లైవ్ స్ట్రీమ్ చేస్తాను. అండ్ ఒకవేళ అంత మంచిగా ఉంటే నేను ఎవ్రీ వీక్ ఓన్లీ మన మెంబర్స్ కోసం అంటే ఎవరెవరు అంటే మన జాయిన్ బటన్ మెంబర్షిప్ తీసుకుంటారో ఓన్లీ వాళ్ళ కోసమే లైవ్ స్ట్రీమ్ చేస్తాను. అండ్ ఆ లైవ్ స్ట్రీమ్ ఓన్లీ వాళ్ళకి కనిపిస్తుంది అనమాట, ఇంకెవరికి కనిపించదు. లేదంటే ఒక లైవ్ స్ట్రీమ్ అందరికి కనిపించేటట్టు పెట్టినా కామెంట్స్ మాత్రం ఓన్లీ మన మెంబర్స్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మన మెంబర్స్ డైరెక్ట్గా మాట్లాడవచ్చు అనమాట. కామెంట్స్ ద్వారా నేను మీ క్వశ్చన్కి నేను డైరెక్ట్గా ఆన్సర్ ఇవ్వచ్చు. ఓకే, సో అందుకే మీరు కంపల్సరీ మన జాయిన్ బటన్ ఆప్షన్ లాభం లేపండి, కంపల్సరీ మన ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. అండ్ బాస్ ఇప్పుడు మన అప్డేట్స్లోకి వచ్చేద్దాము. సో ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రెస్ట్ మ్యాచ్ గురించి. గాయస్ రీసెంట్లీ వీళ్ళు రాలో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు సెగ్మెంట్లో. అంటే మన డేమియన్ ప్రెస్ట్ అయితే డ్రూ మ్యాకింటైర్ వైఫ్కి అక్కడ మెన్షన్ చేసినారు, మీ అందరూ కూడా తెలుసు. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మన జూన్ 15th రోజు కాకపోయే క్లాష్ ఎట్ ద క్యాసల్లో వీళ్ళ మధ్యలో ఒక మ్యాచ్ ఉంది. అంటే మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రెస్ట్ మ్యాచ్ ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ క్లాష్ ఎట్ ద క్యాసల్ ఉంది. ఆమె డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారు అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ మీకు తెలుసా, అంటే మన ఎంఎస్ జీవాలు అంటే మన మెడిసిన్ స్కోర్ గార్డెన్ వాళ్ళు ఏం చేసినారు అంటే ఎంఎస్ జీవాలు ఏం చేసినారు అంటే చాలా పెద్ద స్పాయిలర్ ఇచ్చి పడేసినారు. అండ్ వాళ్ళు ఒక మ్యాచ్ కార్డు అడ్వర్టైజ్ చేస్తున్నారు. అండ్ ఆ మ్యాచ్ కార్డ్ ఏందో వీడొచ్చి మీ స్క్రీన్ పైన. సో 28 అంటే జూన్ 28 రోజు కాకపోయే స్మాక్ డౌన్ అంటే మెడిసిన్ స్కోర్ గార్డెన్ నుంచి ఉందన్నమాట. అండ్ అంటే 28 రోజు కాకపోయే స్మాక్ డౌన్లో డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ జే ఊసో మధ్యలో మ్యాచ్ జరుగుతుందంట ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. అండ్ ఎంఎస్జీ ఎలాంటి ఎరీనా అంటే అక్కడ ఇలాంటి స్పెషల్స్ అంటే ఇలాంటి స్పెషల్ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. దాంట్లో షాకింగ్ ఏం లేదన్నమాట. ఎందుకంటే మెడిసిన్ స్కోర్ గార్డెన్ ఒక లెజెండ్ ఎరీనా. అండ్ అందుకనే కదా అంటే వీళ్ళు రా సూపర్ స్టార్స్ అంటే ఇప్పుడు స్మాక్ డౌన్లో రా సూపర్ స్టార్ వచ్చి ఎందుకు ఫైట్ చేస్తారు, వరల్డ్ టైటిల్ ఎందుకు డిఫెండ్ చేస్తారు, ఎందుకంటే ఇది ఒక ఎంఎస్జీ అనమాట. అంటే మెడిసిన్ స్క్వేర్ గార్డెన్ అంటే చాలా పెద్ద ఎరీనా, ఒక లెజెండ్ ఎరీనా అంటారు. సో అందుకనే 28 జూన్ రోజు కాకపోయే అంటే స్మాక్ డౌన్ ఎంఎస్జీలో ఉందన్నమాట. సో ఎంఎస్జీలో మనకి డేమియన్ ప్రిస్ట్ వర్సెస్ జే ఊసో మ్యాచ్ చూడడానికి ఫర్ మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే జూన్ 15th రోజు డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో క్లాష్ ఎట్ ద క్యాసల్లో ఒక సాలిడ్ మ్యాచ్ ఉంది కదా ఫర్ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్. కానీ వీళ్ళు 28 రోజు కాకపోయే జూన్ 28 రోజు కాకపోయే మన స్మాక్ డౌన్లో డేమియన్ వర్సెస్ జే ఊసో మ్యాచ్ బుక్ చేయగానే అంటే ఒక టైప్లో డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మ్యాచ్ విన్నర్ స్పాయిలర్ ఇచ్చేస్తున్నారు. ఏంటి అంటే చాలా పెద్ద మిస్టేక్ అయిపోయిందని చాలా మంది అనుకుంటున్నారు. బట్ అంత షాక్ ఏం లేదన్నమాట. ఎందుకంటే చూడండి మ్యాచ్ కార్డ్ అన్నప్పుడు చేంజ్ అయిపోతుంది. ఓకే, ఎందుకంటే 28 కంటే ముందు జూన్ 15th రోజే మనకి క్లాష్ ఎట్ ద క్యాసల్లో మనకి
మన డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ డేమియన్ ప్రిస్ట్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో ఆ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలవచ్చు అనమాట. అండ్ అందుకే మన డ్రూ మ్యాకింటైర్ రియాక్షన్ మీకు కనిపిస్తుంది అక్కడ కింద. డ్రూ మ్యాకింటైర్ బి ఎఫ్ అని రియాక్షన్ ఇచ్చేసినారు. ఎందుకంటే అసలు ఇదంతా ఏం జరుగుతుంది అన్నట్టు రియాక్షన్ ఇచ్చేసినారు. ఎందుకంటే ఆల్రెడీ జూన్ 15కి మ్యాచ్ ఉంది. అండ్ ఆ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో వాళ్ళు ఫైట్ చేస్తారు అన్నట్టు ఆ టైప్లో టీచ్ చేసినా మంచిగా ఉంటుండే. బట్ డైరెక్ట్గా డేమియన్ ప్రిస్ట్ ఫోటోనే పెట్టేసినారు. సో అందుకనే మన డ్రూ మ్యాకింటైర్ కొంచెం ఈ టైప్లో రియాక్షన్ ఇచ్చినారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద మ్యాన్ బెక్కీ లించ్ గురించి. గాయస్ రీసెంట్లీ మీరు చూసినారంటే రీసెంట్లీ రాలో మనకి మన లీ మోర్గన్ వర్సెస్ బెక్కీ లించ్ మధ్యలో ఒక సాలిడ్ స్టీల్ కేజ్ మ్యాచ్, ఒక రీమ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ రీమ్యాచ్లో మరొకసారి మన బెక్కీ లించ్ ఓడిపోయింది. ఓకే, అంటే ఇప్పుడు డామినిక్ వల్ల ఓడిపోయినా ఎవరి వల్ల ఓడిపోయినా మన బెక్కీ మాత్రం ఓడిపోయింది. అండ్ రా ఆఫ్ ఎయిర్లో ద మ్యాన్ బెక్కీ లించ్ ఫ్యాన్స్ అందరికీ బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది. అండ్ సోషల్ మీడియాలో ఇప్పుడు నేను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తానని ఒక టైప్లో టీచ్ చేస్తుంది మన బెక్కీ లించ్. అండ్ మన బెక్కీ లించ్ ఫ్యామిలీ ఎవరు అంటే మన సెత్ రాలిన్స్ హస్బెండ్, అంటే మన బెక్కీ అండ్ మన సెత్ రాలిన్స్ హస్బెండ్ అండ్ వైఫ్ మీకు చాలా బాగా తెలుసు, వాళ్ళ కూతురు ఉంది. సో అందుకని ఇప్పుడు మన బెక్కీ లించ్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసి ఒక చిన్న టైం ఆఫ్లో వెళ్ళి అంటే చిన్న బ్రేక్లో వెళ్ళిపోయింది. అండ్ ఆల్రెడీ మన సెత్ రాలిన్స్ బి ఇంజుర్డ్ ఉన్నారు. ఓకే, సో సెత్ రాలిన్స్ ఇంజుర్డ్ ఉన్నారు. సెత్ రాలిన్స్ ఇప్పుడు మన బెక్కీ లించ్ కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సో అందుకని ఒక టైంలో మన బెక్కీ లించ్ ఒక చిన్న అంటే టైం ఆఫ్లో ఒక చిన్న బ్రేక్లో వెళ్ళిపోయింది అనమాట. అండ్ అంతేకాదు మన బెక్కీ లించ్ కాంట్రాక్ట్ మన డబ్ల్యూడబ్ల్యూతో ఎండ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ఎండ్ అయిపోయి అంటే 1-2 డేస్లో ఎండ్ అయిపోతుంది. సో ఆల్మోస్ట్ ఇక మన బెక్కీ లించ్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది మన డబ్ల్యూడబ్ల్యూతో. సో ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే బెక్కీ లించ్ వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెడతారు అనుకుంటున్నారు. బట్ రూమర్స్ ఏమంటున్నా అంటే బెక్కీ లించ్ వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెట్టదు. అంటే ఫస్ట్ అయితే ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేస్తుంది. అండ్ కొంచెం టైం తర్వాత మన డబ్ల్యూడబ్ల్యూ బెక్కీ లించ్కి ఒక సాలిడ్ అంటే చాలా మంచి కాంట్రాక్ట్ ఆఫర్ ఇస్తుందంట. అండ్ దాని తర్వాత మన బెక్కీ లించ్ మన డబ్ల్యూడబ్ల్యూతో న్యూ డీల్ న్యూ కాంట్రాక్ట్ సైన్ చేసి మళ్ళీ ఒకసారి రిటర్న్ చేస్తాయి. బట్ ఇప్పుడే కాదు, కొంచెం బ్రేక్ తర్వాత అంటే ఇప్పుడు ఫ్యామిలీలో టైం స్పెండ్ అంటే సెత్ రాలిన్స్ ఇంట్లో ఉన్నారు. సో అందుకనే మన బెక్కీ కొంచెం టైం స్పెండ్ చేసి వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం డామినిక్ అండ్ లీ మోర్గన్ గురించి. బాస్ ఇలా సోషల్ మీడియా అంటే ఇలా కిస్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో చాలా భయంకరంగా వైరల్ అవుతుంది బాస్. అండ్ మీ నంబర్ అంటే మన లీ మోర్గన్ కిస్ చేసింది కదా మన డామినిక్కి. సో ఈ కిస్ వీడియో అంటే ఇప్పుడు ఈ వీడియో మొత్తం మన డబ్ల్యూడబ్ల్యూ సోషల్ మీడియా అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఎన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ సోషల్ మీడియా అకౌంట్స్ టోటల్ వ్యూస్ కలిపితే 60 మిలియన్ ప్లస్ వ్యూస్ అయిపోయినాయి అంట. అంటే మజాక్ కాదు, అంటే లీ మోర్గన్ డామినిక్కి కిస్ చేసిన సీన్ అంటే ఇప్పుడు ఆ వీడియో 60 మిలియన్ ప్లస్ వ్యూస్ అయిపోయినాయి అంట. సో నిజంగా ఇది మజాక్ కాదు. అండ్ హైలైట్ ఏంటంటే మీరేమనుకుంటున్నారంటే ఇప్పుడు ఇది ఏదో స్టార్ట్ అయిపోయింది అంటే చారుతో కిస్ సీన్ మనకి చూడడానికి దొరికింది అంటే ఇది అసలు ఏందని అనుకుంటున్నారు కదా. సో కొంచెం ఆగండి బాస్, ముందు ఉంది ముసలి పండుగ. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది. ఓకే, మీద ఆల్రెడీ తెలుసు అనమాట. మన జనవరి మంత్లో మన రా యూఎస్ఏ నుంచి మన నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది. ఆ నెట్ఫ్లిక్స్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ అనమాట. సో అందుకని అక్కడ ఇలాంటి కామన్ అయిపోతాయి. అందుకే మీరు అలవాటు చేసుకోండి. అందుకని చెప్పినాను ముందు ముసలి పండుగ. ఎందుకంటే రా ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి ఇంకా చాలా చూడడానికి దొరుకుతాయి అనమాట. మేబీ బ్లడ్ మ్యాచెస్ మీద కొంచెం ఎక్కువ కావచ్చు. ఓన్లీ ఇదే ఇలాంటి సీన్స్ అని కాదు, బ్లడ్ మ్యాచెస్ మీద కొన్ని ఎక్కువ మనకి చూడకుండా దొరకవచ్చు అనమాట నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళినప్పుడు. సో అందుకని ఒక టైప్లో మన డబ్ల్యూడబ్ల్యూ ఇప్పుడే కొన్ని అంటే ఇప్పుడు ఒకసారి నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళంగానే మొత్తం చేంజ్ చేస్తే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడే మెల్లమెల్ల కొన్ని చేంజెస్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇది జస్ట్ ఒక టీజర్ అనుకోండి. మొత్తం సినిమా మనందరికీ జనవరి నుంచి అంటే మన రా నెట్ఫ్లిక్స్ పైన వెళ్ళిపోగానే మనకి చాలా అంటే చాలా జబర్దస్త్ మూమెంట్స్, చాలా కిరాక్ ఫైట్స్, బ్లడ్ మ్యాచెస్ ఇలాంటి సీన్స్ అవన్నీ మనకి మన జనవరి నుంచి రాలో ఇంకా ఎక్కువ చూడడానికి వస్తుంది. ఎందుకంటే మన రా యూఎస్ఏ నుంచి నెట్ఫ్లిక్స్ పైన మూవ్ అయిపోతుంది జనవరిలో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మార్క్ హెన్రీ గురించి. బాస్ చూడండి, మన మార్క్ హెన్రీ మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టారే కరెక్టే, కానీ మన డబ్ల్యూడబ్ల్యూ నుంచి అంటే కాంట్రాక్ట్ అయిపోగానే మన మార్క్ హెన్రీ ఏఈడబ్ల్యూలో వెళ్ళిపోయినారు. బట్ ఇప్పుడు హైలైట్ ఏంటంటే మన మార్క్ హెన్రీది ఏఈడబ్ల్యూతో మీ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందంట. సో దీని అర్థం ఏంటంటే మన ది లెజెండ్ మార్క్ హెన్రీ ఒక ఫ్రీ ఏజెంట్ అనమాట. సో అంత మంచిగా ఉంటే మన మార్క్ హెన్రీ మనకి చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్రీ ఏజెంట్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయింది ఏఈడబ్ల్యూతో. సో అందుకనే ఇన్ ఫ్యూచర్లో మార్క్ హెన్రీ మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం చాలా పెద్ద కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ గురించి. అండ్ అదేంటంటే మన విన్స్ రూసో సీఎం పంక్ గురించి మాట్లాడినారు. అండ్ విన్స్ రూసో ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు సీఎం పంక్ ఇన్ ఫ్యూచర్లో ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేసినప్పుడు అంటే ప్రజెంట్ కోసం అయితే మెడికలీ క్లియర్ లేరు. బట్ మెడికలీ క్లియర్ అయిన తర్వాత ఇన్ రింగ్ యాక్షన్లో రిటర్న్ చేసిన తర్వాత అంటే ఫైట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత కరెక్ట్ ఒక 3 monthsలో మళ్ళొకసారి సీఎం పంక్ ఇంజూర్డ్ అయిపోతాడంట. అండ్ ఇది
ప్రిడిక్షన్ అంటే మన విన్స్ రూసో ప్రిడిక్షన్ చేస్తున్నారు సీఎం పంక్ ఉక్కుగా ఇంజూర్డ్ అయిపోతాడు, ఎందుకంటే సీఎం పంక్ సర్వీస్ అయిపోయింది, సీఎం పంక్ ఒక ముసలోడు. సో అందుకని ఇప్పుడు సీఎం పంక్ చేత కాదనమాట. రిటర్న్ చేయగానే ఇప్పుడు ఇన్ రింగ్ యాక్షన్లో రాగానే మళ్ళీ ఒకసారి ఒక 3 monthsలో జస్ట్ అంటే ఫైట్ చేయడం స్టార్ట్ చేయగానే కరెక్ట్ 3 monthsలో మళ్ళీ ఒకసారి ఇంజూర్డ్ అయిపోతాడు అని మన విన్స్ రూసో సీఎం పంక్ గురించి ఇంత పెద్ద మాట మాట్లాడేస్తున్నారు. సో ఇప్పుడు దీనిపైన మీరు ఏమంటారు అంటే కరెక్టేనా రాంగా, మీకు ఏమనిపిస్తుందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ గురించి. గాయస్ చూడండి, మన సెత్ రాలిన్స్ రిటర్న్ చేసినప్పుడు ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడే కాదు, రిటర్న్ చేయగానే కాదు, ఇన్ ఫ్యూచర్ అంట మనకి సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుందంట. ఎందుకంటే మన ఈ రెసల్ మేనియాలో కోడీ రోడ్స్ ఓవర్ వల్ల గెలిచినారు, అది అందరికి తెలుసు. సెత్ రాలిన్స్ వల్ల గెలిచినారు అంటే ఒకవేళ సెత్ రాలిన్స్ షీల్డ్ గెటప్లో రాకపోతే మాత్రము, రోమన్ రేన్స్తో అంటే రోమన్ రేన్స్ మ్యాండ్ గేమ్స్ ఆడకపోతే మాత్రము, అంటే ఆ రోజు రోమన్ రేన్స్ స్టీల్ చైర్తో సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారనే దాని లాభం లేపి మన కోడీ రోడ్స్ గెలిచినారు, అందరూ తెలుసు. సెత్ రాలిన్స్ ఎందుకు షీల్డ్లో ఉంటాయని చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ నిజంగా రెసల్ మేనియాలో షీల్డ్ థీమ్ సాంగ్ పైన షీల్డ్ గెటప్లో వచ్చినారు, కొనుక్కుంటూ వచ్చినారు రింగ్లో. అండ్ మన రోమన్ రేన్స్ స్టీల్ చైర్ తీసుకొని అంటే మన సెత్ రాలిన్స్ పైన అటాక్ చేసినారు రోమన్ రేన్స్. సో ఒక టైప్లో చూస్తే రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్ వల్ల ఓడిపోయినారు. సో అందుకని ఇన్ ఫ్యూచర్లో సెత్ రాలిన్స్ వచ్చినప్పుడు కంపల్సరీ అంటే ఇప్పుడే కాదు, ఇన్ ఫ్యూచర్లో వచ్చిన తర్వాత కొంచెం టైం తర్వాత సెత్ రాలిన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంట. ఎందుకంటే సెత్ రాలిన్స్ క్లియర్లీ చెప్పేస్తారు కోడీ రోడ్స్, నా వల్ల నువ్వు గెలిచినావు, అర్థమైందా, నేను షీల్డ్లో వచ్చినాను అందుకనే కోడీ నువ్వు గెలిచినావు. సో ఇన్ ఫ్యూచర్ అంటే ఇలాంటి సెగ్మెంట్స్ జరుగుతాయి అనమాట. ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరకచ్చు అంట ఇన్ ఫ్యూచర్లో. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి మాట్లాడితే, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు మన సెత్ రాలిన్స్ ఫైట్ చేయొచ్చు, రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు సెత్ రాలిన్స్కి టార్గెట్ చేయొచ్చు అనమాట. అండ్ ఎందుకంటే ఇప్పుడు రోమన్ రేన్స్వి సమ్మర్స్లామ్ లోపల సమ్మర్స్లామ్ వరకు వచ్చేస్తారు. అండ్ ఆ టైం వరకు సెత్ రాలిన్స్ వస్తే మాత్రం మేబీ ఫస్ట్ మన రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్కి టార్గెట్ చేయొచ్చు. ఎందుకంటే రెసల్ మేనియాలో సెత్ రాలిన్స్ వల్లనే రోమన్ రేన్స్ ఓడిపోయినారు, సెత్ రాలిన్స్ షీల్డ్ గెటప్లో వచ్చినారని. సో అందుకని స్టోరీ మాత్రం కనెక్ట్ అవుతుంది. సో అందుకని రోమన్ రేన్స్ వచ్చినప్పుడు సెత్ రాలిన్స్కి టార్గెట్ చేయొచ్చు. కానీ సెత్ రాలిన్స్ కంటే ముందు ఇంకో టార్గెట్ ఉంది, అండ్ టార్గెట్ ఇంకెవరో కాదు, సోలో సికోవా. ఎందుకంటే సోలో సికోవా చాలా ఓవర్ చేస్తున్నారు, మన పాల్ ఏమెంతో అన్యాయం చేస్తున్నారు, నేను ట్రైబల్ చీఫ్ నేను రోమన్ రేన్స్తో మాట్లాడినా అని అబద్ధం చెప్తున్నారు. సో అందుకనే మన రోమన్ రేన్స్ రిటర్న్ చేసినప్పుడు సోలో సికోవాతో ఒక మంచి ఫ్యూడ్లో కనిపించు. ఎందుకంటే మన సోలో సికోవా న్యూ బ్లడ్ లైన్ రెడీ చేస్తున్నారు. సో రోమన్ రేన్స్ వచ్చిన తర్వాత ఒక మంచి ఫ్యూడ్లో కనిపిస్తారనమాట మనకి సోలో సికోవా రోమన్ రేన్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ బి చూడడానికి దొరుకుతాయి. దాని తర్వాత రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్కి టార్గెట్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్కి రావాలన్నా కొన్ని మంత్స్ పడతాయి కదా. సో ఇప్పుడు ఫస్ట్ మన రోమన్ రేన్స్ సోలో సికోవాతో ఫీల్డ్లో కనిపిస్తారు, దాని తర్వాత ఇన్ ఫ్యూచర్లో సెత్ రాలిన్స్ ఫీల్డ్లో కనిపించచ్చు. ఎందుకంటే స్టోరీ మాత్రం చాలా క్లియర్లీ కనెక్ట్ అవుతుంది. సెత్ రాలిన్స్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోయినారు. సో అందుకని రోమన్ రేన్స్ తిరిగి వచ్చినప్పుడు సెత్ రాలిన్స్తో ఫీల్డ్లో కనిపిస్తారు, స్టోరీ కనెక్ట్ అవుతుంది. అండ్ సోలో సికోవాతో ఒక మంచి ఫీల్డ్లో కనిపిస్తుంది. అంటే లైన్ బై లైన్ అంటే ఫస్ట్ సోలో కావచ్చు, అండ్ దాని తర్వాత మేబీ సెత్ రాలిన్స్ ఫైట్ చేయొచ్చు అనమాట రోమన్ రేన్స్ రిటర్న్ చేసిన తర్వాత. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ రిటర్న్ అంటే గుర్తొచ్చి మీరు వచ్చి మీ స్క్రీన్ పైన రీసెంట్లీ మన రోమన్ రేన్స్ది ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. ఇది లేటెస్ట్ వీడియో అనమాట. మన కాయ్ గ్రీన్తో రోమన్ రేన్స్ ట్రైన్ చేస్తున్నారు, అంటే వర్కౌట్ చేస్తున్నారు, అండ్ రిటర్న్ కోసము మన రోమన్ రేన్స్ రెడీ అవుతున్నారు. అండ్ బాస్ అంతేకాదు ఈ వీడియో కానీ ఇప్పుడు నేనైతే ఇక్కడ వీడియో ప్లే చేయలేను, సో అందుకని నేను ఫోటోస్ చూపిస్తున్నాను. అండ్ మన రోమన్ రేన్స్ లేటెస్ట్ వర్కౌట్ వీడియో నేను ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో నేను షేర్ చేశాను. వాట్సాప్ ఛానల్ది లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. సో మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ చేయండి. వాట్సాప్ ఛానల్ అంటే మన రెసిడెంట్ వాట్సాప్ ఛానల్కి ఫాలో అయిపోయింది. ఎందుకంటే అప్పుడప్పుడు ఇలాంటి ఏమైనా ఇంపార్టెంట్ వీడియోస్ ఫోటోస్ ఏమైనా ఉంటే షేర్ చేస్తూ ఉంటాను. సో అందుకని నేను రీసెంట్లీ రోమన్ రేన్స్ లేటెస్ట్ వర్కౌట్ వీడియో షేర్ చేశాను కాయ్ గ్రీన్తో. సో మీరు ఆ వీడియోని మన వాట్సాప్ ఛానల్ కంపల్సరీ చూడొచ్చు అనమాట. అండ్ బాస్ అంతేకాదు రోమన్ రేన్స్ రిటర్న్ చాలా క్లోజ్ వచ్చింది. మేబీ అంత మంచిగా ఉంటే సమ్మర్స్లామ్ కంటే ముందు వచ్చేస్తారు, అంటే సమ్మర్స్లామ్లో రోమన్ రేన్స్ రిటర్న్ చేస్తారు. అండ్ అప్పుడు మేబీ ఫస్ట్ అంత మంచిగా ఉంటే సోలో సికోవాతో ఫ్యూడ్, అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్ అవి కనిపించాను అనమాట. సో ఇప్పుడు మీరేమంటారు,
రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అంటే ఫస్ట్ ఫీడ్ ఇదే మంచిగా ఉంటుందా, లేదంటే సోలో సికోవాతో ఫీడ్లో కనిపిస్తారా అంటే చూడండి. ఇప్పుడు సోలో సికోవా నువ్వు బ్లడ్ లైన్ తీసుకొచ్చినావు కాబట్టి రోమన్ రేన్స్ మేబీ ఫస్ట్ సోలో సికోవాకి టార్గెట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో బాస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉంటే, సో మీరు ఈ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.